100కి 200% రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే విజనరీ అనేది ఒక పరిపాలన విధానం ఎలా ఉండాలో బాబు గారు చర్చించారు. అదే యువకుడు ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం బ్రహ్మ 150 కన్నాలు మంచి తీర్పు ఇచ్చారు. కానీ దాన్ని ఆయన ఏం చేశాడంటే తన బ్రాండ్తో తన కక్షాదింపు చర్యలతో ప్రతిదీ ఎక్కిన మొదటి రోజు నుంచే విధ్వంసం ఎక్కిన మొదటి ఎవరైనా మంచి పనితో మొదలెడతాడు. కానీ ఆయన 10 కోట్లు పెట్టి ప్రజావేదికని బ్రహ్మాండ ప్రజావేదికని కమాండ్ కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అక్కడి నుంచి కమాండ్ చేసే రూమ్ని ఎంతో బిజినెస్ ముందు చూపుతో కట్టిన దాన్ని గవర్నమెంట్కి ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని పగలగొట్టి ఇప్పటికీ ఆ శిబిరాలు అలాగే ఉంచాడు బాబు గారు రోజు కనపడాలని. విధ్వంసం కక్షాదింపు చర్యలు ఇవన్నీ చేయబట్టే ఆయనకి చాలా ఇబ్బందికరంగా ఫలితాలు వచ్చాయి. ప్లస్ 151 మంది వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 ఎలా వస్తాయండి? ఎక్కిన కానీ ప్రతిదీ అచ్చెన్నాయుడు కానీ కొరువైన కానీ ప్రతి ఒక్కరిని కక్షాదింపు చర్యలే. ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా సంవత్సరం వరకు ప్రతి ఊళ్ళో పంచాయతీల్లో కూడా జెండా పెట్టుకుంటూ